చప్పలు కొట్టాలి ఒకసారి వినోద ఒక ఫిమేల్ సింగర్ ఒక మేల్ సింగర్ అట్లా పాడాడు. అట్లా కాకుండా కొంచెం ఫ్లేవర్ వేరే వస్తుంది. ఇప్పుడే మన పాటల పల్లకి కార్యక్రమానికి విచ్చేసిన తమ్ముడు ఎన్నో పాటలు రాసి ఎన్నో పాటలు అందించినటువంటి బుర్రా సతీష్ కి స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం పాటల పల్లకి తరపున చప్పట్లతో. అదే విధంగా తేలు విజయ పచ్చని పల్లె అందరు ఫోన్ చేస్తారు. నిన్న రాత్రి అందరి ఫోటోలు వస్తాయి, విజయక్క ఫోటో వస్తలేదు ఏందన్న అని చెప్పి బాగు సతీషే ఫోన్ చేసి, సతీష్ వెల్కమ్ ఒకసారి నమస్కారం పెట్టాలి, వాళ్ళందరూ చప్పలు కొట్టాలి. సతీష్ విజయ్ వస్తా అన్నా అని చెప్పి ఫోన్లో చెప్పిండు, సుమంత్ చెప్పిండు, ఫోటో పంపి పంపించలేదు. అవునా కదా? చప్పలు కొట్టాలి. విజయ, బుర్ర సతీష్, పొద్దుపొడుపు శంకర్, ధన్యవాదాలు. మీకు ఒక్కొక్క టైం చూసి ఒక్కొక్కరు ఉంటాం. మీ పాట అందించాలి. రాత్రి అన్నా పర్లేదు, మీరు ఎప్పుడు వాడతాం. అదో రాక అదే విధంగా సురేష్ అరే అమ్మా పోలీస్ కళా బృందం ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ కళా బృందానికి మరి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి రామంచ తిరుపతి గారు మన పాటల పల్లకి విచ్చేసారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. రామంచ భరత్ గారు శంకర్ పెద్దపూడి వచ్చిండా అన్న కూర్చోండి దయచేసి. ముందు సీట్లు ఇవాళ దయచేసి వాళ్ళకి షార్ప్ ఎక్కువైతుంది పాడుతుంటే. మెయిన్ వాయిస్ మెయిన్ సింగర్కి ఏది మైక్ చెప్పు ఒకసారి మన మెయిన్ సింగర్ మైక్ ఏది చెప్పు. ఇదా బట్టల దీన్ని వీళ్ళంతా మరి అటు ఇటు పాడతారు. హలో 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 ఇదే ఎక్కువ వస్తుంది కదా. హలో 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 ఇది ఒక్కసారిగా నేను ఇస్తుంటా. హలో 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 శేఖర్ ఒక పల్లవి చరణం. శేఖర్ సార్ గట్టిగా చప్పట్లు కొట్టారా కొట్టు డప్పుల మీద ఇప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా ఈ ఆట పాటకు పల్లెలన్నీ ఊగి ఆడాలా ఉద్యోగాలు రావాలా డప్పుల మీద ఇప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా ఈ ఆట పాటకు పల్లె సీమలు ఊగి సలాడాలా ఉద్యోగాలు మల్లెలా కొట్టారా కొట్టు ఇప్పుల దండోరా నగరం సిన్నోడా ఈ ఆట పాటకు పల్లెలన్నీ ఊగి ఆడాలా ఉద్యోగాలు రావాలా కొట్టు నక్కుల మీద నక్కుల దండోరా తెలంగాణ సిన్నోడా ఈ ఆట పాటకు పల్లె సీమలు ఊగి ఆడాలా ఉద్యోగం రావాలా కల్లు అరచల్ కల్లు గజ్జల మోత అన్నల్లారా ఓ తమ్ముళ్ళారా డప్పుల మోత అక్కల్లారా ఓ సెల్లెల్లారా గజ్జల మోత అన్నల్లారా ఓ సెల్లెల్లారా డప్పుల మోత అన్నల్లారా ఓ తమ్ముళ్ళారా కల్లు గజ్జల మోత అన్నల్లారా ఓ తమ్ముళ్ళారా డప్పుల మోత అక్కల్లారా ఓ సెల్లెల్లారా గజ్జల మోత అన్నల్లారా ఓ సెల్లెల్లారా డప్పుల మోత అన్నల్లారా ఓ సెల్లెల్లారా గజ్జలు కలుగాలు రెండు గజ్జలు రెండు సుఖ పొద్దు ఒడిసి రంగా సూర్యుడు ఎదురుంగా రంగా పట్టు ఉడుం పట్టు పట్టు ఉడుం పట్టు కిషోర
కిషోర్ అన్న ఇక్కడ బస్ స్టాండ్ కాడ ఉంటది. పొన్నమన్న మాట కిషోర్ అన్న పాట అయ్యింది తెలంగాణ రాష్ట్ర సాధనకు పాట. ఒకసారి కిషోర్ అన్నకు చెట్ల రాగానే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సంచి బుట్టి పట్టుకొని సెంచుకురాలకు నేనే పోతే సెంచునాయనంట వచ్చే నాయన పుర మీద మనసే పోయే అని మీద మనసే ఆయే పుర మీద మనసే పోయే అని మీద మనసే ఆయే పట్టుకొని సెంచుకురాలకు నేనే పోతే సెంచునాయనంట వచ్చే నాయన పుర మీద మనసాయరా పుర మీద మనసేయరా పుర మీద మనసే పోయే అని మీద మనసాయరా యాదగిరి గుట్ట మీద బెల్లం వచ్చే దాని మగడ బండి మీద నాయన తనివి తీరా పంచాదారా తనివి తీరా పంచాదారా పట్టుకొని సెంచునాయనంట వచ్చే నాయన పుర మీద మనసే వాయే అని మీద మనసే ఆయే పుర మీద మనసే పోయే అని మీద మనసే వాయే రాయగిరి కొండ మీద ఉలగాలే చిన్నవాడా అవును తమ్మురా నాయన తుడనిడా కోరా తుడనిడా కోరా పట్టుకొని సెంచుకురాలకు నేనే పోతే సెంచునాయనంట వచ్చే నాయన పుర మీద మనసే పోయే అని మీద మనసే ఆయే పుర మీద మనసే పోయే అని మీద మనసే ఆయే ఒకసారి గట్టిగా చెప్పండి అన్న. దయచేసి ఇప్పుడు మళ్ళీ ఒక జానపదంతో దయచేసి పనులు చేద్దామన్నా. హలో తుంపిర్ల వాన పడుతుంది, వర్రె పోతుంది, గొర్రెల వాడి బర్రె పోతుంది, బర్రె జాడలేక 3 రూపాయల కానీ దుడ్డె వరుతుంది. బర్రెను మర్రయ్యవో ఎర్రమల్లయ్య బర్రెను మర్రయ్యవో ఎర్రమల్లయ్య బర్రెను మర్రయ్యవో. తుంపిర్ల వాన పడుతుంది, వర్రె పోతుంది, వర్రెల వాడి బర్రె పోతుంది, బర్రె జాడలేక 3 రూపాయల కానీ దుడ్డె వరుతుంది. బర్రెను మర్రయ్యవో
రవాణాకు ఒకసారి గట్టిగా చప్పాలు కొట్టాలి. రవాణా వాడుతుంటే నాకు నిజంగా నంచర్ల గోపన్న గుర్తొస్తాడు ఇక్కడ. ఈ కళాభారతి మీద అట్లే ఎగిరేది. నంచర్ల గోపి గారికి ఇందాక సంపత్ గడ్డ మీద సంపత్ వేమగంటి ప్రసాద్ పాట పాడాడు. వేమగంటి ప్రసాద్ అమరులైన కరీంనగర్ కళామ తల్లి బిడ్డలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి నివాళులు అర్పిస్తున్నాం పాటల పల్లకి నుంచి. అదేవిధంగా ఒగ్గు కథ పితామహుడు మిద్దె రాములు గారికి నివాళులు అర్పిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి. గోసుకుల కుమరన్న ఇలా కరీంనగర్లో అమరులైన కళాకారులందరికీ నివాళులు అర్పిస్తూ అందరు కలిసి ఒక పాటన స్వప్న పాడినాక క్లోజ్ పాడ. రైట్ ఒక పల్లవి చరణం ప్లీజ్. పల్లవి చరణం తర్వాత పోషెట్టన్న మీరు ఒక మాట మా కోసం చెప్పి వెళ్ళాలి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా తోటి కళాకారులందరికీ, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా కళాభివందనాలు. తెలంగాణ వస్తే మా బ్రతుకులు బాగుంటాయి, తెలంగాణ వస్తే మా కష్టాలు తీరుతాయి, తెలంగాణ వస్తే మా జీవితాల్లో ఒక వెలుగు వస్తుందని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గోసి గొంగడేసుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఊరు తిరుగుతూ పోరుబాట చేస్తూ అన్నం తినని రోజులున్నాయి, రైల్వే స్టేషన్లో పడుకున్న రోజులున్నాయి, బస్సులు మిస్ అయితే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే కొట్లాట, అదే లొల్లి. అన్న ఎంతో కష్టపడ్డాడు కిషోర్ అన్న. నిజంగా అన్న మీకు కళాకారులందరి తరపున కూడా కళాభివందనాలు అన్న. మీకు థ్యాంక్ యూ. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా. ధన్యవాదాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ. హుస్నాబాద్ కళాకారులకు ఒక